హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి 3 ఫార్మా కంపెనీస్లో వాక్ అండ్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. మొదటి కంపెనీ వచ్చి ఫస్ట్ కంపెనీ ఎంఎస్ఎన్ ల్యాబ్స్, సెకండ్ కంపెనీ వచ్చి ఎంక్యూర్ ఫార్మా, థర్డ్ కంపెనీ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్. ఈ 3 కంపెనీలలో వాక్ అండ్ ఎంట్రీస్ అనేది డేట్ ఎప్పుడ్స్, టైం ఏ విధంగా ఉంటుంది, మన ఇంటర్వ్యూ అడ్రస్ ఎక్కడ, మన క్వాలిఫికేషన్ ఏముంటుంది, మనకి జాబ్ అనేది ఏ డిపార్ట్మెంట్లో ఇస్తారు. వీడియోలోకి వెళ్ళి స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో లేటెస్ట్ జాబ్స్ అనేవి అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది. మన ఛానల్ని మీరు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. మన ఛానల్లో ఇంకా లేటెస్ట్ జాబులకు సంబంధించి గవర్నమెంట్ జాబులు, ప్రైవేట్ జాబులని, ఐటీ జాబులని ప్రతి ఒక్కటి కూడా మనం ఎప్పటికప్పుడు ఇంకా నాకు మోటివేషన్గా ఉంటుంది. అప్పుడు ఇంకా మనం అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. మొదటి కంపెనీ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో వాక్ అండ్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో మే 13వ తారీఖు నాడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ వచ్చేసి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ఆర్ఎండ్డి సెంటర్, పాసమైలారం, ఇస్తనాపూర్, పటాన్చెరు, సంగారెడ్డి డిస్టిక్. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారన్నమాట ఈ ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ వాళ్ళు. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 04030438786. ఈ నెంబర్కి మనం ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ నెంబర్కి మన కాంటాక్ట్ అయితే చెప్తారన్నమాట. మన ఛానల్లో కాంటాక్ట్ నెంబర్లో ఈమెయిల్స్, ఇంటర్వ్యూ లొకేషన్ అనేది పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. నేను ఫ్రీగానే ఇవి మీకు మన జాబులకు సంబంధించి అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎవరిని ఏది అడగటం లేదు. దయచేసి మీరు నన్ను డిస్కరేజ్ చేయొద్దు. నేను మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది జాబులకు సంబంధించి ప్రతిరోజు కూడా నేను మన ఛానల్లో అప్డేట్ ఓకేనా ఫ్రెండ్స్. దయచేసి ఈ యొక్క పాయింట్ మీరు అర్థం చేసుకోండి. పొజిషన్ వచ్చేసి ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఫార్ములేషన్ డివిజన్, డెవలప్మెంట్, క్వాలిటీ ఎష్యూరెన్స్లో ఇస్తారన్నమాట. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ బీ ఫార్మా, ఎం ఫార్మా చేసి ఉండాలి. ఇండస్ట్రియల్ టైపు, ఫార్మాస్యూటికల్, లైఫ్ సైన్స్, ఫుల్ టైమ్ పర్మనెంట్గా జాబ్ ఉంటుంది అన్నమాట. మనకు రెస్పాన్సిబిలిటీస్ అనేది బ్యాచ్ మ్యానుఫ్యాక్చరింగ్ రికార్డ్స్ అండ్ ఎనలిటికల్ రా డేటాలో మనకి రెస్పాన్సిబిలిటీస్ కలిగి ఉండాలి. తర్వాత బయో బ్యాచ్ డాక్యుమెంటేషన్ అండ్ రా డేటా గురించి అనేది మనకి రెస్పాన్సిబిలిటీస్ అండ్ స్కిల్స్ కలిగి ఉండాలి. కంట్రోల్ అండ్ డిస్ట్రిబ్యూట్ హెచ్యు జిఎంపి డాక్యుమెంటేషన్ గురించి అనేది నాలెడ్జ్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కలిగి ఉండాలి. రివ్యూ ఎస్ఓపిస్, ఎక్విప్మెంట్ క్వాలిఫికేషన్, క్యాలిబ్రేషన్ గురించి, ఎనలిటికల్ వ్యాలిడేషన్ గురించి, డాక్యుమెంటేషన్ గురించి మనకి రెస్పాన్సిబిలిటీస్ కలిగి ఉండాలన్నమాట. చేంజ్ కంట్రోల్, ఇన్సిడెంట్స్, అవుట్ ఆఫ్ స్పెసిఫికేషను, వీటి గురించి, రిపోర్ట్ల గురించి కూడా మనం రెస్పాన్సిబిలిటీస్ అని కలిగి ఉండాలి ఈ జాబ్కి సంబంధించి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో రెస్పాన్సిబిలిటీస్ ఈ జాబులకు సంబంధించి కలిగి ఉండాలి. స్కిల్స్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇన్ ఫార్మాస్యూటికల్, క్వాలిటీ అష్యూరెన్స్ విత్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇన్ డెవలప్మెంట్, క్యూఏ డిపార్ట్మెంట్లో బ్యాక్గ్రౌండ్ ఫార్మాస్యూటికల్లో కలిగి ఉండాలి కన్ఫామ్గా. జిఎంపీ డాక్యుమెంటేషన్స్ కలిగి ఉండాలి. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ గురించి స్కిల్స్ కలిగి ఉండాలి. స్ట్రాంగ్ ఆర్గనైజేషనల్ అండ్ డాక్యుమెంటేషన్ స్కిల్స్ అనేది కన్ఫామ్గా కలిగి ఉండాలి. ఈ విధంగా ఉన్నట్లయితే వీళ్ళు ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లో మనకి తీసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మే 9th మార్నింగ్ 9 AM to ఈవినింగ్ 3 PM వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, న్యూ సర్వే నెంబర్ 485, విలేజ్ కాడు, సురేంద్రనగర్, గుజరాత్. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ మెయిల్ ఐడికి మనం రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయాలి. satish@mcure.com ఈ మెయిల్ ఐడికి మన రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు రిటర్న్ మన పూర్తి డీటెయిల్కి సంబంధించి ఈ జాబులకు సంబంధించి పూర్తి డీటెయిల్ మన మెయిల్ ఐడికి పెట్టడం జరుగుతుంది. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, క్యూసీ, క్యూఏ, వేర్ హౌస్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, ఐటీ, ఎస్వీలో తీసుకోవడం జరుగుతుంది. ఇవి ఎలాగున్నాయంటే పూర్తి డీటెయిల్గా చూద్దాం. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ 1 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి.
ఎం ఫార్మా, బీ ఫార్మా, బీఎస్సీ, డిప్లొమా, ఐటీఐ చేసి ఉండాలి. వీళ్ళకి కావాల్సిన స్కిల్స్ గ్రాన్యులేషన్, కంప్రెషన్, కటింగ్ స్కిల్స్ అనేవి అక్కడ మన ఆ ప్లేస్లోనే మనకి వర్క్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎక్స్పీరియన్స్ 1 to 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఈ, బీటెక్, డిప్లొమా, ఐటీఐ చేసి ఉండాలి. ప్లాంట్ మెయింటెనెన్స్, ఎలక్ట్రీషియను, ఇన్స్ట్రుమెంటేషను, బ్రేక్డౌన్స్, క్యాలిబ్రేషన్, క్యూఎంఎస్ ఇవి మనకి స్కిల్స్ కలిగి ఉన్నట్టయితే వాళ్ళు ఇక్కడ మనకి జాబ్ అనేది ప్లేస్ ఇవ్వడం జరుగుతుంది. క్వాలిటీ కంట్రోల్ క్యూసీ డిపార్ట్మెంట్లో హెచ్పిఎల్సి, జీసీ, ఆర్ఎం టెస్టింగ్ గురించి మనకి స్కిల్స్ అనేది ఉండాలి. ఎక్స్పీరియన్స్ 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటారు. ఎంఎస్సి, బీఫామ్, బీఎస్సీ చేసి వేరియస్ అనలిటికల్ ఇన్స్ట్రుమెంటేషన్ గురించి మనకి తెలిసి ఉండాలి. ఫినిష్డ్ ప్రోడక్ట్ ఇన్ ప్రాసెస్ వాలిడేషన్ అండ్ స్టెబిలిటీ శాంప్లింగ్స్ గురించి, హ్యాండ్లింగ్ ఆఫ్ జిఎల్పి యాక్టివిటీస్ గురించి కూడా మనకి తెలిసినట్లయితే దీంట్లో క్యూసీ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. క్యూఏ డిపార్ట్మెంట్లో ఐపీక్యూఏ వాలిడేషన్ అండ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎం ఫార్మా, బీ ఫార్మా, బీఎస్సీ చేసి ఉండాలి. పెటిక్ ప్రాసెస్ సిమ్యులేషన్ కలిగి ఉంటుంది. రివ్యూ ఆఫ్ డాక్యుమెంటేషన్ కలిగి ఉంటుంది. ఎక్విప్మెంట్ వాలిడేషన్ అండ్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఇవి స్కిల్స్ అనేది ఉండాలి. లైన్ క్లియరెన్స్ల గురించి, రిపోర్ట్ ప్రిపరేషన్ గురించి, వీటి గురించి అనేది మన స్కిల్స్ అనేది ఉన్నట్లయితే ఈ క్యూఏ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. వేరియస్ డిపార్ట్మెంట్లో ఆర్ఎం, పిఎం, రిసిప్ట్, క్యూఎంఎస్లో మనకి జాబ్ అనేది ఇక్కడ ఈ ప్లేస్లో వేయడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఫార్మా, బీఎస్సీ చేసి ఉండాలి. నాలెడ్జ్ వచ్చేసి ఎస్ఏపి, ఈఆర్పి మనకి వచ్చినట్టు స్కిల్స్ వచ్చినట్టయితే వీటిల్లో మనకి తీసుకోవడం జరుగుతుంది. స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ జిఎంపి, జీడిపి అండ్ రెగ్యులారిటీ, కంప్లైన్స్ అండ్ ఫార్మాస్యూటికల్ వేర్హౌసింగ్ మనకి స్కిల్స్ కలిగి ఉన్నట్టయితే మనకి ఈ వేర్హౌస్ డిపార్ట్మెంట్లో తెలుస్తుంది. ఐటీ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఈ, బీటెక్, ఎంసీఏ, బీసీఏ చేసి ఉండాలి. మనం క్వాలిఫికేషను గుడ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ వాలిడేషన్ యాక్టివిటీస్, డాక్యుమెంటేషన్, క్యూఎంఎస్ ఈ స్కిల్స్ అనేవి ప్రోటోకాల్స్ గురించి స్కిల్స్ అనేవి మనకి తెలుసుకున్నట్లయితే వీళ్ళు ఐటీ సెక్టర్లో మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి క్యూర్ ఫార్మాస్యూటికల్స్లో ప్రొడక్షన్, ఇంజనీరింగ్, క్వాలిటీ కంట్రోల్, క్యూఏ, వేరోస్ ఐటీ డిపార్ట్మెంట్లో పూర్తి డీటెయిల్స్గా మనం ఏ విధంగా క్వాలిఫికేషను స్కిల్స్ అనేది ఏ విధంగా కలిగి ఉండాలో పూర్తి డీటెయిల్గా చూసాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియాలో మే 10వ తారీఖు నాడు ఉదయం 3 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. సాయంత్రం 3 గంటల వరకు. గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, సర్వే నెంబర్ 160/A, 161/E, 162 అండ్ 167/A, గగిల్లపూర్ విలేజ్, గుండిగల్, గండిమైసమ్మ మండల్, మేడ్చల్, మల్కాజిగిరి డిస్టిక్, తెలంగాణ ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. రోల్ వచ్చేసి ప్రొడక్షన్ ఆపరేటర్గా గ్రాన్యులేషన్, కంప్రెషన్, కటింగ్, ప్యాకింగ్, క్యాప్సల్ ఫిల్లింగ్ వీటి గురించి అనేది మన స్కిల్స్ అనే నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే ఈ ప్లేసులలో ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఈ ప్లేసులలో మనకి వర్క్ అనేది ఇవ్వటం జరుగుతుంది. జాబ్ లొకేషన్ ఆ ప్లేసులలో ఇస్తారు. క్వాలిటీ కంట్రోల్లో హెచ్పిఎల్సి, జీసీ, ఎల్సిఎంఎస్, జీసీఎంఎస్ ఇన్స్ట్రుమెంటేషన్స్కి సంబంధించి మనకి స్కిల్స్ నాలెడ్జ్ ఉన్నట్లయితే ఈ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో వేస్తారు. వేరియస్ డిపార్ట్మెంట్లో హ్యాండ్లింగ్ రా మెటీరియల్, ప్యాకింగ్ రా మెటీరియల్ అండ్ ఫినిష్డ్ గూడ్స్ ప్రోడక్ట్లో వేరియస్ డిపార్ట్మెంట్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ప్రాసెస్ మెయింటెనెన్స్, ఇన్స్ట్రుమెంటేషన్, హెచ్విఏసి వీటి మీద మనకి నాలెడ్జ్ ఉన్నట్లయితే మనకి వీటి మీద ఇంటర్వ్యూలు నిర్వహించి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో తీసుకోవడం జరుగుతుంది. మనకి ఎక్స్పీరియన్స్ వచ్చి 2 to 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వర్క్ లొకేషన్ వచ్చేసి గగిల్లాపూర్, హైదరాబాద్లో మనకి వర్క్ లొకేషన్ ఇవ్వటం జరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చి ఫుల్ టైము పర్మనెంట్గా ఉంటుంది. మన క్వాలిఫికేషన్ వచ్చి ఎడ్యుకేషన్ డిప్లొమా, ఐటీఏ, బీఎస్సీ, బీఫామ్, ఎంఎస్సి, ఎంఫార్మా, బీకామ్, బీఏ ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కలిగి ఉంటాయి. వర్క్ షిఫ్ట్స్ అనేవి మనకి 3 షిఫ్ట్ల ప్రకారం ఉంటాయి. వాటి ప్రకారం ఉంటాయి. కంపెనీ రూల్స్ ప్రకారం ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా మనం షిఫ్ట్లు రావాల్సి వచ్చింది. స్పెసిఫిక్ ఫార్మాస్యూటికల్ ఎక్విప్మెంట్ పర్ఫామ్ చేసిద్దామట ఈ కంపెనీ. ఈ విధంగా మనకి గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూసాం. ఈరోజు మొత్తం 3 కంపెనీస్లో మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది మన అడ్రస్ ఎక్కడ పూర్తి డీటెయిల్స్గా చూసాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.